देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जंगल के शोहदा की कुर्बानी अनमोल है। इन ख्यालात का इजहार रुकन असम्बली महबूब नगर एन.एम. श्रीनिवास रेड्डी ने नेशनल फॉरेस्ट शोहदा यादगारी दिन के मौके पर मुनक़िदा तकरीब से किया। महबूब नगर मुस्तक़र में वाक़ फॉरेस्ट कॉम्प्लेक्स में नेशनल फॉरेस्ट शोहदा यादगारी दिन की मुनासिबत से मुनाक़िदा प्रोग्राम में मेहमान ख़ुसूसी की हैसियत से मुकामी रुकन असम्बली एन.एम. श्रीनिवास रेड्डी ने शिरकत की और जंगल के शोहदा की यादगारी पर फूल चढ़ाकर ख़िराज अक़ीदत पेश किया। एन.एम. श्रीनिवास रेड्डी ने इस मौके पर अपनी मुखातिबत में कहा कि जंगलात हों तो ही इंसानी जान को कोई ख़तरा नहीं है और जंगलात के अहलकार जो न सिर्फ फितरत से मोहब्बत करते हैं बल्कि उनकी इबादत भी करते हैं और वह अजीम है और उनका जंगल से गहरा रिश्ता है। उन्होंने कहा कि 3 वसाइल जो इंसानी बक़ा के लिए इंतहाई अहम है उनका तहफ़्फ़ुज़ किया जाना चाहिए। उनमें आबी वसाइल, जंगलाती वसाइल और इंसानी वसाइल। उन्होंने अपनी तशवीश का इजहार किया कि आबी वसाइल के तहफ़्फ़ुज़ के एक हिस्से के तौर पर अवामी हुकूमत तेलंगाना भर में नदियों और तालाबों के तहफ़्फ़ुज़ की कोशिश कर रही है और गुज़िश्ता चंद बरसों में जंगलात भी सिकुड़ गए हैं। उन्होंने कहा कि अपनी ज़िंदगियों के लिए जंगलात पर इन्हिसार करने वाली नस्लों की हिफाजत की ज़रूरत है और हमें जंगलात को नुकसान पहुंचने से रोकने की कोशिश करनी चाहिए और इस बात को यकीनी बनाना चाहिए कि जंगलात पर इन्हिसार करने वालों को नुकसान न पहुंचे। बाद-अज़ां उन्होंने फॉरेस्ट ऑफिस के अहाते में पौधा लगाया और इसी तरह रेड क्रॉस तंजीम के ज़ेर एहतमाम फ्री ब्लड डोनेशन कैंप का आगाज़ किया। इस प्रोग्राम में ज़िला कलेक्टर विजयेंद्र बोई, एडिशनल एसपी रामलू, डीएफओ सत्यनारायण, बल्दी कमिश्नर महेश्वर रेड्डी और जंगलात के अफसरान और अमला मौजूद था। एन.एम. श्रीनिवास रेड्डी गाరికి వందనం। डीएफओ గారు ఒక నిమిషం శ్రీనివాస కార్యక్రమాన్ని మహమ్మద్ తరఫున అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు అటవీ శాఖలో స్వీకరిస్తున్నారు। మన జిల్లా కలెక్టర్ గారు కూడా అమరవీర స్థూపానికి గౌరవం చేస్తూ పుష్పాంజలి ఘటిస్తున్నారు। వీర జవాన్లకు, వీరులకు అన్నా ఫోన్ ఇంకా తీసుకోనా నా అందరికీ బాగా ఉండాలని కోరుతుంది। దీని తర్వాత రక్తదాన శిబిరం ఉంది। కూడా మొదలు పెడతారు। అటవీని కాపాడుకుంటూ అమరులైన అటవీ అధికారులందరికీ కూడా అంజలి ఘటిస్తున్నాము। మన రాష్ట్రంలో మన డేటా చూస్తే దాదాపు 23 మంది అధికారులు, అటవీ శాఖ అధికారులు అడవుల్ని కాపాడుకునే క్రమంలో తమ ప్రాణాన్ని త్యాగం చేయడం అనేది చూస్తున్నాము। అంటే అడవుల్ని కాపాడుకోవడంతో పాటు అడవుల్లో అక్రమ కలప రవాణాన్ని నిరోధించడానికి, తర్వాత అక్కడ ఇతర అక్రమ కార్యక్రమాన్ని కూడా నిర్మూలించడానికి వారు కృషి చేస్తూ వారి ప్రాణత్యాగం వయసు ఎలా వస్తుంది। అందరికీ తెలుసు మనకి అడవులు అనేది ముఖ్యము। మనకి మన జీవితం హ్యాపీగా జరగాలంటే కూడా మనకి చెట్లు అవసరం।
అదేవిధంగా దేశంలో అటవీ ప్రాంతం అనేది రక్షించుకోవడం చాలా అవసరం. మన జిల్లాలో ఇంకా కూడా అటవీ ప్రాంతం తక్కువగా ఉంది. ఇంకా కూడా మనం చెట్లని ఎక్కువగా పాతుకుంటూ ఈ వన మహోత్సవం పేరుతో ఈ మధ్యన మనం చేస్తూ ఉన్నాము. బట్ ఇంకా కూడా ఎక్కువగా చెట్లని పాతుకుంటూ ఈ పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆల్రెడీ ఉన్న అడవులని కూడా ఇంకా వాటిని పోషించుకుంటూ ఇంకా అటవీ సంపదని పెంపొందించాల్సిన అవసరం ఉంది. దాని గురించి కృషి చేస్తున్న మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మరొకసారి అటవీ అమరవీరులకి నివాళులు అర్పిస్తున్నాను. అటవీ శాఖలో పనిచేసిన అధికారుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు జిల్లా కేంద్రంలో అటవీ శాఖ కార్యాలయంలో కలెక్టర్ గారి సమక్షంలో జరిగింది. మరొకసారి అడవులను కాపాడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకున్నాం. భూగోళం భవిష్యత్ అంతా 3 వనరులను కాపాడుకోవడంలోనే దాని భవిష్యత్తు దాగి. 1 అటవీ వనరుల సంరక్షణ, 2 జల వనరుల సంరక్షణ, 3 మానవ వనరుల సంరక్షణ. మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జలవనరుల సంరక్షణ మీద చర్యలు చేపట్టాం. ఇంకా చేపడుతూనే ఉన్నాం. భవిష్యత్తులో కూడా చేపడతాం. చెరువులు కుంటలను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందజేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా, అధికారులుగా మా అందరి సమిష్టి బాధ్యత. అందుకే అక్రమ కట్టడాలను చెరువులలో, ప్రతికంభంలలో, బఫర్ జోన్లో ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తాం. అంతకంటే ముఖ్యమైనది అడవుల సంరక్షణ. అడవుల సంరక్షణ కోసం ఒక కాంప్రిహెన్సివ్ పాలసీని తీసుకొచ్చి తగ్గిపోతున్న తెలంగాణ ప్రాంతంలోని అడవులను సంరక్షించుకొని వాటి శాతాన్ని పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తా ఉంది. అలాగే అటవీ అధికారులు కూడా వాళ్ళని బలోపేతం చేసి స్టాఫ్ను పెంచి, గస్తీలను పెంచి, అవుట్ పోస్టులను పెంచి, వాటికి కావాల్సిన వనరులను వాళ్ళకి ఇచ్చి మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకొని వీలైతే పెంచాలని చెప్పి ప్రభుత్వం గట్టి నిశ్చయంతో ఉంది. అందుకే ఈరోజు మళ్ళీ ఒకసారి ఆ అమరవీరులను గుర్తుకు చేసుకుంటూ ఆ సంస్మరణ దినోత్సవం రోజు అడవులను కాపాడుకోవాలి, చెట్లను పెంచుకోవాలి, చెట్లను కాపాడుకోవాలి, అటవీ భూముల ఆక్రమణను తొలగించాలా అని చెప్పి మరోసారి పునరుద్ధరించమైంది. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీషియల్స్ కూడా వాళ్ళు కూడా అడవులను సంరక్షించుకునే కార్యక్రమాన్ని చాలా గట్టిగా అమలుపరుస్తా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణం చుట్టుముట్టు కూడా దాదాపుగా 20,000 ఎకరాల అడవి ఉంది. వాటిని కాపాడుకుంటూనే ఆ అడవి యొక్క సాంద్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చెట్లను నాటుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉన్న